ఏం జరుగుతుంది అసలు? నిజం దాచడం మంచిది కాదని నేను చెప్పాల్సింది చెప్పేశాను. మాయ మనసు మార్చుకుంటుంది అనుకున్నాను. తన పేరెంట్స్ నిర్ణయం మార్చుకుంటారనుకున్నాను. అటు వాళ్ళు కానీ అమ్మ వాళ్ళు కానీ ఎవరి మాట వినే పరిస్థితిలో లేరు. ఇటు నువ్వు కూడా అక్షయ్ని వదులుకోవడానికి సిద్ధపడడం లేదు. ఇందాక నాన్న నా దగ్గరకొచ్చి అవనిని వదులుకోవద్దు, జీవితంలో చాలా కోల్పోతావని నాకు హితబోధ చేశారు. అక్షయ్ విషయంలో తప్ప నాకు అవని మీద ఎటువంటి కోపం లేదు నాన్న అని చెప్పాను. చివరిసారిగా అవని దగ్గరికి వెళ్లి మాట్లాడదాం పదా అన్నారు. నేనొచ్చాను. అక్షయ్ ఫోటో పట్టుకొని బాధపడుతూ కూర్చున్నాం. మాట్లాడటం వల్ల ఏ ప్రయోజనం లేదని వెనక్కొచ్చేశాను. అవని, ఇప్పుడు అడుగుతున్నాను, అక్షయ్ విషయంలో అడగటం ఇదే ఆఖరిసారి అవుతుంది. తనని మర్చిపోయి నా దగ్గరకు వస్తావా రావా? నిజాలు నిర్ధారణ కానంత వరకు అక్షయ్ను నా బిడ్డగా అంగీకరించలేను. నిర్ధారణ అయిన తర్వాత అంగీకరిస్తాను. అప్పటి వరకు తన ఊసెత్తకుండా వస్తావా రావా? నువ్వు వస్తానని చెప్పు, ఈ క్షణమే అన్నీ ఆగిపోతాయి. ఇప్పుడు నువ్వు నాకు మాటిచ్చావంటే శ్రీకర్ భార్యగానే ఉండాలి, అక్షయ్ తల్లిగా కాదు. నీ నిర్ణయం ఏంటో చెప్పు. అవకాశాలు పదే పదే కాళ్ళ దగ్గరికి రావు. ఇది అవకాశం ఎలా అవుతుంది? అన్యాయం అవుతుంది. దీనికి నా మనసు ఒప్పుకునుంటే ఇన్ని రోజులు ఎందుకు ఆగేదాన్ని? ఎప్పుడో మీ ఇంట్లో అడుగు పెట్టేదాన్ని. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో బాబా, నిజాలు బయటపడిన రోజున అందరితో పాటు నువ్వు అక్షయ్ను ద్వేషించినందుకు ఎంతో బాధపడతావు. సాధారణంగా ఏ ఇంట్లో అయినా అత్త వేధింపుల వలనో ఆడపడుచు సాధింపుల వలనో పుట్టిన సంతానం మీద నిందలు వేయడం జరుగుతుంది. భర్త అనేవాడు ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మడు, ఖండిస్తాడు. కానీ నా దురదృష్టం ఏంటంటే నువ్వు కూడా అనుమానిస్తున్నావు. అదే తట్టుకోలేకపోతున్నాను. బిడ్డను వదులుకోమంటే ఏ తల్లి వదులుకోదు. అవని శ్రీకర్ల పెళ్లి విషయం బయటపడటం పెద్ద బ్లాస్టింగ్ అయ్యి నిశ్చితార్థం పెళ్లి క్యాన్సిల్ అయిపోతుందని అవని ఆశపడినట్టుంది పాపం. నేను రివర్స్ గేర్లో వెళ్లేసరికి అవని అర్చనలకు పెద్ద షాక్ తగిలింది. ఇంకా మా జోలికి రారు. అందరి ముందు అవని అడ్డం క్లియర్ అయిపోయింది. అమ్మకు జీవితాంతం తోడు నీడగా ఉండవలసిన భర్త లేకుండా అయినట్టే. నాన్న ఎడబాటుని అమ్మ తట్టుకోలేదు. తన భర్తను మరో ఆడది తన్నుకుపోవడం భరించలేదు. అందుకే మీరేం చేస్తారో తెలీదు. అమ్మకు న్యాయం జరిగేలా చెయ్యండి. ఈ తాయెత్తు నా చేతికున్నంత వరకు నన్ను ఎవ్వరూ ఏమీ చేయలేరు అని, నేను దీని శక్తితో ఎటువంటి గుడిలోనైనా ప్రవేశించగలనని స్వామి చెప్పిన విధంగానే నాకు ఎదురు లేకుండా జరుగుతుంది, తిరుగు లేకుండా సాగుతుంది. ఇది విష్ణుమూర్తి చేతిలో సుదర్శన చక్రంలాగా, శివుని చేతిలో త్రిశూలంలాగా, ఇంద్రుని దగ్గరున్న వజ్రాయుధంలాగా నా చేతికున్న ఈ తాయెత్తు పనిచేస్తుంది.
ఈ సూర్య